అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు శ్రావణ మేఘాలు. రచన శ్రీధర్ గారు. యువలో 1974లో ప్రచురింపబడింది. అప్లోడ్ చేయగానే చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దరిద్రుడి తలకు అడిగితే వడగళ్ల వాన కురిసిందట. నా పని అలాగే ఉంది. నేను ఈ ఉద్యోగం దొరుకుతుందని కొండంత ఆశ పెట్టుకొని ఈ కలకత్తా వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక చూస్తే ఇంటర్వ్యూ అయినా జరిగేటట్టు లేదు. టైం చూసుకున్నాను, 6 గంటలు. ఈ అందమైన సాయంత్రం పూట ఈ హౌరా బ్రిడ్జ్ మీద నిలబడ్డం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఉన్న 2 రోజుల్లోనూ సిటీ అంతా చూడాలనుంది. చూడదలుచుకుంటే ఏ నగరాన్నైనా ఏ వగలాడినైనా సాయంత్రం పూట చూడాలి కదా. ఈ హుగ్లీ నది దాటితే హౌరా దాటి కలకత్తాలోకి అడుగుపెట్టినట్టే. కానీ జిగ్జాగ్గా ఉన్న హౌరా బ్రిడ్జ్ నా పాలిటికి ఒక పెద్ద ఇనప పంజరంలాగా తయారైంది. నా కాళ్లకు మేకులు దిగబడినట్లు. నేనిక్కడ నిలబడకపోవడానికి కారణం ఏమిటి అంటే, నిన్న రైల్లో ఎవరితోనో పరిచయమైంది. వాళ్ళిద్దరూ తండ్రి కూతురు అయి ఉంటారు. ముందుగా ఆయనే పలకరించాడు. నా దగ్గరున్న 1-2 పుస్తకాలు ఆ అమ్మాయి తిరగేసింది. రైలు దిగి బయటకు వస్తుండగా ఒక అడుగు తండ్రి కన్నా వెనగ్గా నడిచి నాతో చెప్పింది ఏమిటి అంటే, నన్ను ఇప్పుడు ఈ బ్రిడ్జి మీద తనని కలుసుకోమని. నేను పొరపాటుగా విన్నానేమోనని, లేక అలా భ్రమపడ్డానేమోనని నాకింకా అనుమానంగానే ఉంది. ఒకవేళ ఆ భ్రమే నిజమవుతుందేమోనని ఆశగా కూడా ఉంది. నిజంగా ఆ పుత్తడి బొమ్మ నా కోసం ఇక్కడికి వస్తే అదెంత అరుదైన అనుభూతి, ఎంత ఖరీదైన అనుభవం. బట్ ఇట్ ఈజ్ సిల్లీ. ఇంకో 10 నిమిషాలు చూసి వెళ్ళడం బెటర్. పొద్దు కృంకింది. పైన ఆకాశం సర్కస్ గుడారంలా ఉంది. ఆ గుడారంలో మెలికలు తిరుగుతూ పైకి సాగిపోతోంది అలాగే. అయినా నిరంతరం పరుగెడుతున్న ఈ జనాన్ని చూస్తుంటే అది వీళ్ళ పదఘటనం చేత రేగిన ధూళి దూసరం కాదు గదా అని అనిపించింది. అస్తమిస్తున్న సూర్యుడు పడమటి దిశన ఎర్రగా తేలిపోతున్న నెత్తురు గడ్డలాగా ఉన్నాడు. నీరెండ సోకి ఎర్రబారిన నదిలోని నీళ్లు ఆ నెత్తురుగడ్డ చితికినందువల్ల ఎర్రగా మారి. నమస్తే. వెనక్కి తిరిగి చూశాను. నిజమే, ఆమె. నేను నమస్కారం చెప్పాను. నా పేరు బృంద. నా పేరు మూర్తి. కొన్ని క్షణాల విరామం తర్వాత అడిగింది, ఎక్కడ దిగారు? హోటల్ హౌరా అని. అదిగో ఆ స్టేషన్ వెనక వైపునే ఉంది. మళ్ళీ మౌనం. రైలింగ్ను ఆనుకొని ఆమెకెదురుగా నేను. బ్రిడ్జి నిండా రణగుణ ధ్వని. ట్రామ్లు, బస్సులు, టాంగాలు, వాటి నిండా జనం. కనుచూపు మేర వరకు ఎటు చూసినా చీమల బారుల్లాగా 100 కొద్దీ 1000 కొద్దీ జనం. ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టు ఒకటే పరుగులు. ఎన్నాళ్ళుంటారు అని అడిగింది ఆమె, చేతి గాజుల వంక చూసుకుంటూ. 2-3 రోజులు. అందులోనూ ఒకరోజు అయిపోయింది. ఏదైనా ఆఫీస్ పనా? ప్రశ్నకు మధ్య టైం తీసుకుంటూ నింపాదిగా అడుగుతోంది. నేను ముక్తసరిగా సమాధానాలు చెప్తున్నాను. ఒక ఆఫీస్లో పని. ఒక షిప్పింగ్ కంపెనీ వారు ఏవో ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించారు. ఆ ఉద్యోగం నాకు ఇస్తారా అని అడిగితే, చూస్తాం రా అన్నారు. సరే చూద్దామని వచ్చాను. బాగుంది నవ్వింది ఆమె. ఎంత ఇస్తారట? అన్నీ కలిపితే మొదట్లో ఒక 1000 దాకా వస్తుందేమో నెలకి. బాగుంది. మోచేతిని రైలింగ్ మీద ఆంచి అరచేతి మీద ముఖాన్ని ఆంచింది. కొద్దిగా వంగి నిలబడ్డం చేత వయ్యారం కనిపించింది. నా పక్కన నిలబడితే భుజాల దాకా వచ్చింది. బొద్దుగా ముద్దుగా కంటికింపుగా వయసుతో సొంపుగా కనపడుతోంది. తెల్ల వాయిల్ చీర మీద పల్చని పువ్వులు. అతి పెద్దది కాదేమోని అనిపించే నుదుటి మీద దోసగింజ లాంటి ఎర్రటి తిలకం. లేత గులాబీ రేకుల్ని మడిచినట్లున్న పలచని పెదవులు. గడ్డం మీద చిన్న గుంట. ఉంగరాలు తిరిగిన ముంగురులు నుదురు మీద ఊగుతున్నాయి. వాటిని సవరించడానికి ఇంకొంచెం చనువు పెరగాలి కదా అని అనుకున్నాను. హైదరాబాద్లో ఎక్కడుంటున్నారు అన్నారం. ఏం చేస్తున్నారు? ఏదో ఉద్యోగంలో ఉన్నాను, కానీ దానికే అంకితం కావాలని ఏం లేదు. ఏమంటే నేను కోరుకున్న జీవితం నాకు ఇంకా లభించలేదు. నాకు లభించిన జీవితంతో నేను రాజీ పడలేదు. బాగుంది అని నవ్వింది. ఆ మాట, ఆ నవ్వు ఆమెకు బాగా అలవాటులా ఉంది. ఎంతవరకు చదువుకున్నారు అని ప్రశ్నించింది. మీకు అడగడం చేత కాలేదు. ఎంతవరకు చదువు కొన్నారు అని అడగాలి. ఈ రోజుల్లో చదువు కొనుక్కోవడమేగా. బాగుంది.
పోనీ అదే చెప్పండి. నేను చదువు కొనుక్కోవాల్సిన టైం వచ్చేటప్పటికి మా నాన్న రిటైర్ అయిపోయి ఇంకా నా వల్ల కాదురా అబ్బి అనేశాడు. తెలిసి తెలియని వయసు కదా, ఇల్లు అమ్మైనా సరే చదివించమని 2 రోజులు హంగర్ స్ట్రైక్ చేసినట్టు గుర్తు. నేను ఆశపడ్డ ఇంజనీర్ చదువు పదవి నాకు అబ్బలేదు, ఆ ఇల్లు నాకు దక్కలేదు. అందుకు నేను బాధపడలేదు. కానీ లలిత ఎప్పటి సంగతో గుర్తొచ్చి ఇప్పటి సంగతే మర్చిపోయి ఏదో వాగబోయాను. ఆమె నా వంక వింతగా కళ్ళెంతో చేసుకొని చూసింది. మళ్ళీ మౌనం. బ్రిడ్జి మీద జనం, బ్రిడ్జి కింద జలం. అలా ప్రవాహంలా సాగుతూ ఉండగా కాలము కనిపించకుండా ప్రవహించసాగింది. నీళ్ల మీద తేలి ఎందుకో బెదిరి చెదిరిపోతున్న దీపాల నీడల వంక చూస్తోంది ఆమె. చీకటి దట్టంగా చుట్టుముట్టేసింది. నదికి అవతల వైపున విశాలమైన వీధులకు అవతల ఒకదాని భుజం మీద మరొకటి తొంగి చూస్తున్నట్టు మేడలు, వాటి నిండా గదులు, వాటి నిండా పగలబడి నవ్వుతున్న దీపాలు. ఆమె కొద్దిగా ముందుకు వంగి నాతో అంది, బాగుందండి, అన్నీ మీ విషయాలే చెప్తూ వచ్చారు కానీ నా సంగతులేమీ అడగలేదే. అవసరం అనుకుంటే మీరే చెప్తారు కదా అని ఊరుకున్నాను. సరే చెప్పండి, మీ దేవురు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏమిటి కదా? మాది వైజాగ్, ఇక్కడ మా అక్క బావ ఉన్నారు. మా నాన్న నేను వచ్చాం. నన్ను ఇక్కడ దించి ఇవాళ మా నాన్న వెళ్ళిపోయాడు. మీ బావగారు ఏం చేస్తున్నారు? మనసు పాదరసంలాగా ఎక్కడికో ప్రాకిపోయింది. ఆయన ఏమన్నా నాకు ఉద్యోగం రావడానికి ఉపయోగపడతాడు అని. ఏదో బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్ట. ఆమె తరచూ ఇక్కడికి వస్తూనే ఉంటుందట. సిటీతో చాలా పరిచయం ఉందట. వాళ్ళ బంధువులు ఈమె స్నేహితులు చాలామంది ఇక్కడున్నారట. మొన్ననే ఎంఎస్సి పరీక్షలు రాసిందట. ఇవన్నీ నేను అడగకుండానే తనే నెమ్మదిగా చెప్పింది. నేను వింటూ ఊరుకున్నాను. మీరిక్కడ దేవతలా ప్రత్యక్షమైనారు, నాకు అదే సంతోషంగా ఉంది అన్నాను. నేను దేవతను కాను. లా అన్నాను లెండి. అంచేత నేను మిమ్మల్ని 3 కోరుతాను, వాటిని తీర్చాలి మీరు. నా వల్ల కాదండోయ్, ముందే చెప్పేస్తున్నాను. నా కోరికలేమిటో వినకుండానే కాదనడం. విత్ డ్యూ అపాలజీస్. మీ ఆడతనం పోనిచ్చుకోలేదు. బాగుంది. మళ్ళీ అలాగే స్వచ్ఛంగా నవ్వింది. చెప్పండి మరి, వినండి మరి. నెంబర్ 1, దగ్గరలో ఉన్న సౌత్ ఇండియన్ హోటల్ ఎక్కడో చెప్పండి. పొద్దున్నే దేనికో దూరాను. భాష కూడా తెలియదు కదా, వాడొచ్చి తెచ్చి ముందు పెట్టాడు. వాంతి వచ్చినంత పనైంది. అలాగే చూపిస్తాలండి. నెంబర్ 2, ఉన్న 2 రోజుల్లోనూ ఇక్కడ చూడదగినవేవో చూపించాలి. ఓకే. తర్వాత మీరేమనుకోకపోతేను, మీకు వీలైతేను నాకు ఈ ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం ఏదైనా చేయగలరా? మీకు కానీ మీ వాళ్ళకు కానీ పెద్ద వాళ్ళు ఎవరైనా తెలుసులేమోనని. తెలుసుననుకోండి. ఎవరు అని అడిగాను. ఆ మాట వినగానే నాకు ప్రాణం లేచొచ్చింది. ఇందిరాగాంధీ నాకు బాగా తెలుసు అని కిలకిలా నవ్వింది. నా ఉత్సాహం అంతా నేరుగారిపోయింది. ఆవిడ నాకు తెలుసండి. పేచీ ఏమిటంటే నేనెవరో ఆమెకు తెలియదు. పదండి, మీకు హోటల్ చూపించి నేను వెళ్తాను అంది. ఇద్దరం ట్రామ్ ఎక్కాం. ఆమె ఆడవాళ్ల సీట్లో కూర్చుంది. చోటు లేక నేను ఆమె పక్కనే నిలబడ్డాను. మళ్ళీ మీ దర్శనం? నేనే ఆ మాట అడుగుదామనుకుంటున్నాను. రేపు అదే ట్రామ్లో వచ్చేయండి. కాళీఘాట్ టెర్మినస్లో 8 గంటలకల్లా ఎదురు చూస్తూ ఉంటాను. నాకు కొంచెం లేటుగా తెల్లవారుతుంది. 10 గంటల నుంచి ఎదురు చూడండి. బాగుంది. వెన్నెల విరిసినట్టు చల్లగా నవ్వింది. నేను దిగవలసిన చోటు చూపించింది. ఎంతో కష్టం మీద కనుక్కున్నాను. చిత్తరంజన్ ఎవెన్యూలో ఆ కమల్ నివాస్ ఎక్కడుందో. సర్వర్లు ఇద్దరు తెలుగులో మాట్లాడుకోవడంతో నా పని మరీ సులువైంది. అన్నీ దగ్గరుండి వడ్డించారు. ఆ సర్వర్ పేరు రెడ్డిట, చీరాలట. సవతి తల్లి పోరు పడలేక 8 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చేసాట. మళ్ళీ వస్తారా సార్ అని అడిగాడు రెడ్డి. నేను చేయి కడుక్కొని బయటకు వస్తుంటే. నువ్వు ఇలాగే భోజనం పెడతానంటే రోజూ వస్తాను రెడ్డి. తప్పకుండా రండి సార్ అన్నాడు. వాళ్ళింట్లో పెళ్లికి రమ్మని పిలిచినంత సంబరంగా. రూమ్కు చేరేటప్పటికి 10 గంటలు దాటింది. పుస్తకం తెరిచినా నిద్ర ముంచుకొచ్చేసింది. మర్నాడు కాళీఘాట్లో దిగేటప్పటికి బృంద చిరునవ్వుతో ఎదురైంది. యామై లేట్? నో, నాట్ ఎట్ ఆల్. నేను ఇప్పుడే వచ్చాను. శ్యాంప్రసాద్ ముఖర్జీ రోడ్డు దాటి చిన్న గల్లీలోకి తీసుకెళ్ళింది. బెంగాలీ వాళ్లకు కాళీ చాలా ముఖ్యమైన దేవత. ఈ ఆలయాన్ని బట్టే ఈ ప్రాంతానికి కాళీఘాట్ అని పేరు వచ్చింది. కాళీఘాట్లో నుంచే కలకత్తా అనే పేరు కూడా వ్యాప్తిలోకి వచ్చిందట.
ముఖద్వారం దాటి లోపలికి వెళ్తే అరుగుల మీద చిన్న చిన్న అంగళ్ళలో పూలదండలు, పూజా సామాగ్రి అమ్ముతున్నారు. పెద్ద సత్రం లాంటి దానిలో ఎవరెవరో కాపరాలు ఉంటున్నారు. దేవాలయానికి ముందు వైపున మేకల్ని బలిచ్చే ఏర్పాటుంది. బృంద ఏదో పూజా సామాగ్రి తీసుకుంది. క్యూ 2-3 మెలకలు తిరిగి లోపలికి పోతోంది. కొందరు కళ్ళు మూసుకొని ఏమిటో గొణుక్కుంటున్నారు. కొందరు పెద్దగా గొంతెత్తి అరుస్తున్నారు. కంగు కంగుమని గంటలు మోగుతున్నాయి. పూజార్ల అరుపులు, కేకలు, జన దోపిడీ అంతా రణగోణ ధ్వనిలా ఉంది. గర్భగుళ్ళోకి 4-5 మెట్లు దిగి విగ్రహం వెనక నుంచి క్యూ ముందు వైపుకు వస్తోంది. దేవి విగ్రహం చాలా పెద్దదిగా ఉంది. ఆ బేకర్ ఆకారాన్ని పూర్తిగా పూలదండలు కప్పేశాయి. బయటకు వచ్చాక బృంద అడిగింది, మీరు దేవుణ్ణి నమ్ముతారా? మన చుట్టూ ఉన్న ఎంతమంది మోసగాళ్లను, దగాకోర్లను నమ్ముతున్నప్పుడు, కనీసం నమ్ముతున్నట్టు నటిస్తున్నప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నట్టు నటించడానికే బాగుంది అని నవ్వింది, జుట్టు పైకి నెట్టుకుంటూ. అక్కడి నుండి జైన్ టెంపుల్కి తీసుకెళ్ళింది. 108 సంవత్సరాల క్రిందట పాలరాతితో కట్టిన ఈ ఆలయం ఎంత చల్లదనం, ఎంత తెల్లదనం, అంతటా గంభీరమైన ప్రశాంతత. ఎవరో ఒక భక్తుడు విగ్రహం ముందు కూర్చుని గొంతెత్తి గమనీయంగా పాడుతున్నాడు. మిగిలిన వాళ్ళంతా పారవస్యంతో ఊగుతున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో తెలియకుండా ఉంది. బయటకు వచ్చాక బృంద అడిగింది, చూసారా మన దేవాలయాలకి ఇతరుల దేవాలయాలకి ఉన్న తేడా? మనకు కూడా బోల్డన్ని దేవాలయాలు ఉన్నాయి. అవి ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. కొన్నిటికి మాత్రం స్థల పురాణమని, క్షేత్ర మహిమ అని జనం విపరీతంగా పరిగెడతారు. అక్కడి నుంచి అనేకమైన వేషాలు, మోసాలు. బస్సు ఎక్కాక బృంద అడిగింది, హైదరాబాద్లో చీఫ్ ఇంజనీర్ ఆఫీస్లో మీకెవరన్నా తెలుసా? నవ్వాను. ఒక్కసారి అక్కడికి ఎగిరిపోయారేమిటి? ఆమె మొహంలో గంభీరమే తప్ప మరో భావం లేదు. పనుంది, చెప్పండి. అక్కడ 6 డజన్ చీఫ్ ఇంజనీర్ ఆఫీసులున్నాయి. ఎందులో అని? అలాగా అనే కిటికీలోంచి రోడ్డు మీదకు చూస్తూ ఆలోచనలోకి జారిపోయింది. తర్వాత స్టెల్లా స్టేషన్ దగ్గర దిగి ఇంటికి వెళ్తానన్నది. సాయంత్రం ఈడెన్ గార్డెన్స్ దగ్గరికి రమ్మనమంది. జగదీష్ చంద్రబోస్ రోడ్లోకి వచ్చాక ట్రాఫిక్ ఆగిపోయింది. ఎదురుగో ఏదో ఊరేగింపు. ప్రతి వాడి చేతుల్లోనూ కర్రలు, వాటి కొనలకు జెండాలు. ముందున్న వాళ్ళు ఎంతో ఉద్రేకంగా అరుస్తున్నారు. వెనకనున్న వాళ్ళంతా పిడుగులు పడ్డంత బలంగా, బుల్లెట్లు వదిలినంత వేగంగా నినాదాలు చేస్తున్నారు. వాళ్ళ నడక పరుగులాగా ఉంది. చేతులు ఊపుతూ నడి రోడ్డు మీద వీర విహారం చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. జనమంతా బస్సులు, ట్రాంగులు దిగి ఎక్కడ వాళ్ళు అక్కడ చిందరవందరగా పరిగెడుతున్నారు. షాపుల వాళ్ళంతా హడావుడిగా షట్టర్లు దింపేస్తున్నారు. పార్క్ స్ట్రీట్లో పడి నేను ఇవతలకు వచ్చాను. హోటల్కి వెళ్తే రెడ్డి చెప్పాడు, ధరల పెరుగుదలకు నిరసనగా ఒక పార్టీ వాళ్ళు రేపు బెంగాల్ బంద్ జరపాలని పిలుపునిచ్చారట. ఆ బంద్ జరపకూడదని మరొక పార్టీ వాళ్ళు పిలుపునిచ్చారట. ఇరు పక్షాల వాళ్ళు ఇవాళ ఊరేగింపులు, సభలు జరుపుతున్నారట. కాలం మండిపోతోంది సార్. ఇక్కడ కిలో బియ్యం 8 రూపాయలు. మాలాంటి బీదాబెక్కి తిరగబడి లూటీలు చేయకపోతే ఏం చేస్తారు సార్ అని అడిగాడు రెడ్డి. నేను తలెత్తి అతని వైపు చూశాను. కలకత్తా జనాభా 78 లక్షలు అయితే 15 లక్షల మంది అయినా ఫుట్పాత్ మీద బతుకుతూ ఉన్నారు సార్. రెక్కలు ఈర్చుకొని పనిచేసినా ఇక్కడ కడుపు నిండడం లేదండి. అంతటా ఇలాగే ఉంది రెడ్డి. అదేంటి సార్ అలా అంటారు? పక్కనే గ్రాండ్గా హోటల్కి పోయి చూడండి సార్. అక్కడ ఒక రూమ్ రెంట్కి 175 రూపాయలు, రిడ్జిలో 140. అయినా ఖాళీలు ఉండవండి. మీకు ఊరు చూపించడానికి గైడ్లు ఉన్నారా అండి? రబ్బర్ బొమ్మల్లాంటి అమ్మాయిలు. వాళ్ళు ఏం కావాలంటే అవి చూపిస్తారండి అని పళ్ళన్నీ వెళ్ళబెట్టి నవ్వాడు రెడ్డి. రూమ్కి వస్తుంటే ఎన్నో ప్రశ్నలు నన్ను వెంబడించాయి. ఈ దేశం చివరికి ఏమైపోతుంది? రెడ్డి చెప్పింది కూడా నిజమే. కూటికి లేని వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు కదా. వాళ్ళలో లూటీలు చేయలేని వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళందరి సంగతి ఏమిటి? రేపే నాకు ఇంటర్వ్యూ. మరి ఇక్కడ బంద్ అంతా అంటున్నారు. ఆఫీసులు, దుకాణాలు మూసేయమంటున్నారు. అంచేత పరిస్థితి ఏమిటో కొనుక్కుందామని షిప్పింగ్ కంపెనీకి వెళ్ళాను. ఎంక్వైరీలో ఒక అందమైన ఆవిడ పెదవుల నిండా రంగు పులుముకొని కూర్చుంది. వెళ్ళగానే ఏంటి అన్నట్టు చూసింది. నీకు పెళ్ళయిందా బేబీ అని అడుగుదామనుకున్నాను, కానీ లేదు, నువ్వు చేసుకుంటావంటే ఈ చెల్లుబడి కానీ వాయనాన్ని ఎవరికి దానం చేయాలో తెలియక గొప్ప ఇబ్బందిలో పడిపోతానేమోనని ఊరుకున్నాను.
నా అనుమానం బయటపెట్టాను. రేపు ఆఫీస్ మానేస్తారని, ఇంటర్వ్యూ ఎల్లుండి జరుగుతాయని, కావాలంటే నోటీస్ బోర్డులో చూసుకోమని చెప్పింది. రూమ్కి వచ్చి పడుకున్నాను. ఈ ఉద్యోగం నాకు రావాలి. ఆ తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోకుండా లలిత కనపడాలి. నా సామిరంగా అప్పుడు బృంద కూడా నా పక్కన ఉండాలి. నేను ఫోజు కొట్టాలి. నాకింక నిద్ర పట్టలేదు. నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చింది. ఇంతకీ బృంద సంగతి ఏమిటో పాపం, ఎందుకు ఇలా ఎండలో నా వెంట తిరుగుతోందో. కొంపదీసి లవ్వాడుతానంటుందా? సాయంత్రం అడుగుదాం. అంటే సాయంత్రం ఒక ఇంటర్వ్యూ, ఎల్లుండి ఒక ఇంటర్వ్యూ అన్నమాట. దేంట్లో నెగ్గినా జాతకం మరో మలుపు తిరిగినట్టే. సాయంత్రం 5 గంటలకు తయారై ఎస్ప్లానెడ్లో దిగి ఈడెన్ గార్డెన్స్కి ఎట్టిపోవాలి అని అడిగాను. అతను జవాబు చెప్పకుండా నా వంక యగాదిగా చూశాడు. నేను సరిగ్గా గమనించలేదు. కానీ షాపులన్నీ మూసేస్తున్నాయి. జనమంతా ఆందోళనగా ఉన్నారు. ఈడెన్ గార్డెన్కి వెళ్ళడం మంచిది కాదని, అటువైపు మీటింగ్లు జరుగుతున్నాయని, ఫైరింగ్ జరుగుతుందో జరిగిందోనని, జనమంతా అటు పరిగెడుతున్నారని సలహా చెప్పాడు ఆ ఆగంతకుడు. కానీ పాపం బృంద అక్కడికి వస్తానంది. నా కోసం అక్కడ ఎదురు చూస్తోందేమో. తొందరగా వెళ్ళి ఆమెను యువతలకి లాక్కొస్తే నయం కదా. అలా వెళ్తూ ఉంటే బృంద ఎదురైంది. రారా, మంచి చోట సెలెక్ట్ చేసావు అన్నాను నవ్వుతూ. ఇవాళ మీ మీటింగు ఇటువైపు జరుగుతున్నాయని నాకు తెలీదు అంది, జేబురుమాలతో నుదుటి మీద నిలిచిన స్వేద బిందువులు అద్దుకుంటూ. అక్కడ గందరగోళం మొదలయ్యేసరికి రా వెళ్దాం అన్నాను, ఆమె చేయి పట్టుకొని లాగుతూ. ముందు నా వంక వింతగా చూసింది. తర్వాత నా చేతిలో నుంచి తన చేతిని విడిపించుకుంది. తర్వాత రిడ్జిలోక అని విస్తుపోయింది. చూసావుగా చుట్టూ పరిస్థితి ఎలా ఉందో. కాసేపు షెల్టర్, కమిన్. అయిష్టంగానే నరకంలోనో మురికి కూపంలోకో కాలు పెడుతున్నంత బాధగా నా వెనకాల రిడ్జి క్యాంటీన్లోకి నడిచింది బృంద. రెస్టారెంట్లోకి వెళ్ళాం. సూపులు, వెజిటబుల్ బిర్యానీలు చెప్పాం. తనకి ఐస్ క్రీమ్ కావాలంది. వాడు వెళ్ళిపోయాడు. బృంద నుదుటి మీద పై పెదవి పైన సన్నని స్వేద బిందువులు నిలిచి ఉన్నాయి. పద్మం మీద కురిసిన సన్నని మంచు బిందువుల్లా మెరుస్తున్నాయి. మధ్య మధ్య నా వంక చూస్తూ తలదించుకున్న ఆమె కనురెప్పల మధ్య తళ్ళతళ్ళలాడుతున్న విశాలమైన ఆమె నేత్రాలు నీళ్ల మీద తేలుతూ ములుగుతూ ఆడుకుంటున్న చేప పిల్లల్లా ఉన్నాయి. ఆమె కర్ర కమలాల్లో మెనూ కార్డు ముందుకి వెనక్కి ఊగుతోంది. ముందుకు ఊగినందువల్ల ఉంగరాల తిరిగిన ఆమె ముంగురులు నుదుటి మీద నుంచి ముందుకు వేలాడుతున్నాయి. వాటిని ఒక్కసారి వెనక్కి సవరించాలని ఈ అమ్మాయిని చూసినప్పుడల్లా అనిపిస్తోంది. ఏమిటో, ఎందుకో. సారీ బృంద, ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేనట్టుంది. పర్వాలేదు. మళ్ళీ మౌనం. మా ఇద్దరి చుట్టూ గిరిగీసింది. ఏమన్నా మాట్లాడదు అన్నాను ఆమె మొహంలోకి చూసి నవ్వుతూ. హఠాత్తుగా మీకు హైదరాబాద్ అంత బాగా తెలుసా అని అడిగింది. ఏంటి దాన్ని పట్టించావు? ఒకప్పుడు అది బాగానే ఉండేది, ఇప్పుడు చెత్తగా తయారైంది. దానికన్నా బెజవాడ నయమనిపిస్తోంది. మీ వైజాగ్ సంగతి నాకు తెలియదు. నాకు చిన్న హెల్ప్ చేయాలి మీరు అన్నది తను కుర్చీలో కూర్చుని నా వైపు తిరిగి. విత్ ప్లెజర్. నీకోసం ఏదైనా చేస్తాను. కొండల్ని పిండి చేయమంటావా? ఈ రిడ్జి హోటల్ని కొనిపెట్టమంటావా? చెప్పు, ఏం కావాలో. ఆమె ప్రసన్నంగా లేదు. ఎందుకో గంభీర ముద్ర వహించింది. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ నాతో అంది. మీరు హైదరాబాద్ వెళ్ళాక అక్కడ ఒకరిని కలుసుకోవాలి. అతనితో నేను ఇక్కడ ఉన్నానని చెప్పాలి. ఆమెలోని మన క్లేశం ఆమె మొహం మీద కూడా నీడల్ని దింపింది. ఐ కుడ్ నాట్ ఫాలో యూ. సరిగా చెప్పు. వైజాగ్లో ఉండగా నా క్లాస్మేట్ ఒక అతన్ని ప్రేమించాను. పేరు హరిగోపాల్. మొన్ననే ఇద్దరం ఫైనల్ ఇయర్లో పరీక్షలు రాశాం. పెద్దవాళ్ళు కాదన్నారు, కానీ మేం మాత్రం పెళ్లి చేసుకోవడానికే నిర్ణయించుకున్నాం. రిజల్ట్స్ వచ్చాక ఏదో ఉద్యోగం చూసుకుని మేమిద్దరం వేరే వెళ్ళాలని మా ప్లాన్. మా వాళ్ళు ఇదంతా పసిగట్టారో ఏమో, నన్ను బలవంతంగా ఇక్కడ దిగబడిచి వెళ్ళారు. మా నాన్న, హరి వాళ్ళ ఫాదర్ హైదరాబాద్లో ఉన్నారు. పరీక్షలు రాసి ఇతను అక్కడికి వెళ్ళాడు. రిజల్ట్స్ వచ్చాక నా కోసం వస్తాడు. నా సమాచారం అతనికి తెలియకపోతే మళ్ళీ జీవితంలో మేము కలుసుకునే అవకాశం ఉండదు. మా ఆశలు, కలలు అన్నీ గాలికి కొట్టుకుపోతాయి. ఈలోగా మీరు ఉత్తరాలు రాసుకుంటూ ఉండొచ్చు కదా. ఒకరు రాసిన ఉత్తరాలు మరొకరికి చేరుతాయన్న నమ్మకం లేదు. వైజాగ్లో ఉండగానే మా వాళ్ళు పోస్ట్మ్యాన్ను కొనేశారు. అక్కడి నుంచి వెళ్ళాక తన అడ్రస్ నాకు రాస్తానన్నాడు. ఇప్పుడు నా అడ్రస్ అతనికి తెలియదు. అందుచేత నా అడ్రస్ మీరే అతనికి అందివ్వాలి. అతను తప్పకుండా ఇక్కడికి వస్తాడు. మిగిలిన విషయాలు మేము మేనేజ్ చేసుకుంటాం. మేము మ్యారేజ్ చేసుకుంటాం.
బృందమోహన్లో సంతోషం, ఆమె కళ్ళల్లో ఆశ వెలుగుతోంది. చెప్పినవన్నీ టేబుల్ మీదకి వచ్చాయి. ఏ ఒక్కటి రుచిగా లేదు. తింటూ ఆమె చెప్పింది, రైల్లో వస్తున్నప్పుడు మీ చేతిలో నవల తీసుకున్నాను. దాని మీద మీ పేరు, ఊరి పేరు రాశాను. అప్పుడే నాకు ఏనుగెక్కినంత సంతోషమైంది. అందుకే మొన్నాడు నన్ను కలుసుకోమని చెప్పాను. అప్పుడు మీరేమనుకున్నారో నాకు తెలియదు. ఈ 2 రోజుల నుంచి మీకు ఈ విషయాలు చెప్పాలనే ప్రయత్నించాను, కానీ వీలు పడలేదు. ఇందాక మీరు నా చెయ్యి పట్టుకున్నప్పుడు నేను ఎంత ఆలస్యం చేశానో తెలుసుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పొరపాటైంది. అదీ కాకుండా బయట వాతావరణం నేను అర్థం చేసుకోగలను అంది. తినడం పూర్తయ్యాక కాసేపు మౌనంగా కూర్చున్నాం. అంత హోటల్లోనూ ఇద్దరమే దిక్కులు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం. బిల్లు చెల్లించినా బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. లోపల ఉందామంటే అనుకున్నదొకటి, అయినది మరొకటి. ఈ ఆడవాళ్ళంతా ఒకటే. ఆకర్షించడం వాళ్ళ సొత్తు, నిరాకరించడం వాళ్ళ హక్కు. యువతలవాడు కాస్త బలహీనుడైతే వాడిని చావు దెబ్బ కొట్టడము కూడా వాళ్ళకే తగును. లలిత నన్నెంత ఊరించింది, తర్వాత ఎంత ఉడికించింది. అప్పట్లో ఆ రెండిటికి విపరీతంగా చలించిపోయినందువల్లనే మళ్ళీ ఏ స్త్రీ వైపు నా దృష్టి మరలలేదు. ఇప్పుడు ఈ బృంద కూడా తనంతట తానే నాకు దగ్గరగా వచ్చింది. హెల్ప్ కావాలట, హెల్ప్. అదేదో ముందే ఆడవచ్చుగా. ఇంతకీ నీ హరిగోపాల్ను ఎలా కలుసుకోవాలో చెప్పనే లేదు. నాకు సరిగ్గా తెలీదు. వాళ్ళ ఫాదర్ ఏదో సిఈ ఆఫీస్లో సూపరింటెండెంట్ అట. పేరు నరసింహారావుట. సరే, ఇప్పుడు మా భవిష్యత్తు అంతా మీ చేతుల్లో ఉంది. నీట ముంచినా పాల ముంచినా మీదే భారం. నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను. నా మీద కోపం వచ్చిందా అని కళ్ళెంతో చేసుకొని చూస్తూ అడిగింది. ఎందుకు? నవ్వబోయాను. నేను ఈ విధంగా నన్ను మిమ్మల్ని నిరాశపరిస్తే క్షమించండి. మీరు ఈ సాయం చేయకపోతే హరి నాకు దక్కడు. హరి నాకు దక్కకపోతే నేనేమైపోతానో. ఆమె గొంతు సుళ్ళు తిరిగింది. కన్నీళ్లు జర్రున జారింది. ఇంత చదువుకున్న దానివి నీకు ఈ బేలతనం ఏమిటి బృందా? చదువుకి అదృష్టానికి సంబంధం లేదండి. అందుకని మరి కాసేపు దిక్కులు చూస్తున్నాను. ఒకరి వంక ఒకరు ఇబ్బందిగా చూసుకుంటున్నాం. కాలం గడిపి బయటకు వచ్చాం. మర్నాడంతా నాకు అదే బందికానా అయింది. తర్వాత రోజు లేచేటప్పటికి 9 అయిపోయింది. హడావిడిగా అన్నీ పూర్తి చేసుకొని 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళాను. 25 మంది దాకా వచ్చారు. లోపలికి పిలిచి ఒక ఆఫీసర్లో ఒకడు, ఆర్ యూ ఫ్రమ్ ఆంధ్ర అని అడిగాడు. ఎస్ సార్ అన్నాను వినయంగా. మీ ప్రత్యేక రాష్ట్రం ఏమైంది అని అడిగాడు ఇంకొకడు. మీ ధరలు తగ్గడం ఏమైందని అడుగుదామనుకున్నాను, కానీ అడగడం వాళ్ళ వంతు కదా అని ఊరుకున్నాను. ఇంకో 2 చెత్త ప్రశ్నలు వేసి బయటికి పంపారు. ఓ గంట సేపటికి ఒక బిపిన్ చంద్రబాబుని, మరొక పొట్టి గౌను బేబీని సెలెక్ట్ చేశామని చెప్పారు. మహారాష్ట్రంలోనే మాకు ఉద్యోగాలు ఇవ్వం పొమ్మంటుంటే ఇంత దూరం రావడం అవివేకమే. మరి కాళ్ళు ఏడ్చుకుంటూ హోటల్కి వచ్చేటప్పటికి 2 గంటలైంది. వడ్డించడానికి వచ్చిన వాడిని అడిగాను, రెడ్డి ఏడని. వాడు భయంతోనూ దుఃఖంతోనూ చలించిపోతూ, కిల్డ్ సార్, కిల్డ్ అన్నాడు. ఏమన్నావు? మర్డర్ సార్, ఎస్టర్డే ఫైరింగ్, 6 పీపుల్ కిల్డ్, రెడ్డి ఆల్సో. ఇంకా రెడ్డికి నేనేదో చెప్పాలని, నచ్చ చెప్పాలని అనుకున్నాను. అతని తొందరే అతన్ని మింగేసింది. అన్యాయంగా ఆహుతైపోయాడు. ఈ 6 చచ్చి ఏం సాధిస్తున్నట్టు? ఎప్పుడు ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా అమాయకంగా ముందు నేల కొరిగేది వీళ్లే పాపం అనుకున్నాను. నాకు తిండి సహించలేదు. గదికొచ్చాను. బయట ఎండ మండిపోతోంది. కడుపులో ఆకలి మండిపోతోంది. అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఆశాపాతమే నన్ను ఇంత దూరం లాక్కొచ్చింది. గబగబా నెచ్చెన ఎక్కేయాలని ఆత్రం. పట్టు చిక్కడం లేదు. కాలు జారుతోంది. మెట్టు అందడం లేదు. లలిత, ఈ ఉద్యోగం, బృంద అన్నీ అందమైనవే, అందుబాటులోకి వచ్చినవే. అయినా ఒక్కటి అందలేదు. ఇవన్నీ శ్రావణ మేఘాలు. చూస్తుండగానే అవన్నీ కరిగి నీరయి, నేల రాలి, మట్టి పాలైపోతాయి. అంతలోనే ఏదో అందమైన కళ. కళ్ళు తెరిచి చూస్తే అంతా కళ్ళ. సాయంత్రం విక్టోరియా మెమోరియల్ మెట్ల దగ్గర నీరెండలో నిలబడి ఎదురు చూస్తోంది బృంద. నీలం చీర, కొద్దిగా బొద్దుగా కనపడే బృంద ఇప్పుడు మరింత ముద్దుగా ఉంది. పల్చగా పౌడర్ రాసుకున్న ఆమె వదనం విరిసిన తెల్ల కలువలాగా ఫ్రెష్గా ఉంది. బయట కొంగు మీద కుట్టుకున్న జరీపూలు, పెదవుల మీదకు తెచ్చుకున్న చిరునవ్వు కాంతివంతంగా మెరుస్తున్నాయి. ఏంటలా ఉన్నారు అని అడిగింది.
ఎలా ఉన్నాను? ఇంటర్వెల్ తర్వాత హీరోలాగా నవ్వింది. నేను కూడా శృతి కలిపాను. ఇంటర్వెల్ కాదు, క్లైమాక్స్ కూడా దాటిపోయింది. నేను మాత్రం హీరోని కాదు. హీరో నీ హరిగోపాల్. ఎంతకీ అతను ఎలా ఉంటాడు బృందా? బాగుంటాడా? బాగుంది. నా కళ్ళకి బాగుండబట్టే కదా నేను మెచ్చింది. మీరిద్దరూ అదృష్టవంతులు అన్నాను ఆమె పక్కనే నడుస్తూ. నా కళ్ళలోకి చూస్తూ తన నీలాల కళ్ళ నిండా నీళ్లు నింపుకున్నది. అన్నది కదా, ఏమో మా అదృష్టమంతా మీరు చేసే సహాయం మీద ఆధారపడి ఉంది. నేనెప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని, నాకు ఒక అన్నయ్య గనుక ఉండి ఉంటే నన్ను అర్థం చేసుకుని నాకు అండగా ఉండేవాడు కదా అని. ఇప్పుడు నువ్వు నా పక్కన నిలబడితే నాకెంతో ధైర్యంగా ఉందన్నయ్య. నాకు ఆ లోటు తీరినట్టే ఉంది. ఆ తర్వాత ఉద్వేగంలో ఆమె గొంతు పూడుకుపోయింది. మాట వెలికి రాలేదు. ముచ్చాల్లా జలజలామని రాలిన కన్నీటి బిందువులు నలిగిన బాట మీద పడి చిట్లిపోయినాయి. నాకు చెల్లెళ్ళు లేరు. నన్ను అన్నయ్య అని పిలిచిన వాళ్ళు ఎవరూ లేరు. పరాయి ఆడపిల్లని చూడగానే అందరికీ ఏ భావం కలుగుతుందో మొదట్లో నాకు ఆ భావమే కలిగింది. ఆనాడు లలిత నేర్పిన పాఠం మర్చిపోలేదు. అందుకే అందరికీ ఎంతో దూరంగా ఉంటూ వచ్చాను. ఈ బృంద కూడా తనంతటి తానే నా దగ్గరకు వచ్చింది. నిన్న తన గోడు చెప్పుకున్నాక ఈమె పరాయి సొత్తు అని తెలుసుకుని ఆ మర్యాదను ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు నన్ను అన్నయ్య అంది. ఇది మరో అనుభూతి, మరొక అనుబంధం. నాకు మాత్రం ఏం అభ్యంతరం ఉంటుంది? ఎండ తగ్గిపోయింది. ఇవాళ బిర్లా శానిటోరియం చూపిస్తా అంది బృంద. 7:30కి కానీ ఇంగ్లీష్ షో లేదుట. బెంగాలీ కామెంటరీ మాకు అర్థం కాదు కనుక 7:30కే వెళ్దామని అనుకున్నాం. అందాక ఏం చేయాలో తోచలేదు. రవీంద్ర సదన్ వైపు వెళ్దామంది. నాకు జనంలోకి నడవడం సరదా కాబట్టి చౌరంగి వైపు వెళ్దామన్నాను. దారిలో ఒక ఫ్యాన్సీ షాప్లోకి దూరి 25 రూపాయలు పెట్టి నాకు నచ్చిన హ్యాండ్ బ్యాగ్ తీసిచ్చాను. నాకెందుకు అంది. ఈ అన్నయ్య ప్రజెంటేషన్. థ్యాంక్స్ అంది దాని వంక ప్రేమగా చూస్తూ. ఇంకాస్త పైదాకా వెళ్ళి వెనక్కి వచ్చాం. ఇంకా షో వదలలేదు. టికెట్లు తీసుకొని బయట నుంచున్నాం. ఏంటి గొణుగుతున్నావు అని అడిగింది. ఆ టాటా వాళ్ళ బిల్డింగ్ ఎన్ని అంతస్తులుందో లెక్క పెడుతున్నాను. 10 అంతస్తులు దాటేటప్పటికీ ప్రతిసారి లెక్క తప్పుతోంది అన్నాను. నవ్విందామె. తను లెక్క పెట్టింది. ఓడిపోయి ఊరుకుంది. శానిటోరియం చూశారు. తర్వాత బయటకు వస్తూ, నాకు ఇక్కడ ఉద్యోగం చేయాలని లేదు, నేను రేపు వెళ్ళిపోతున్నాను. అప్పుడేనా? నీ ఇంటర్వ్యూ ఏమైంది? రాలేదు అని చెప్పాడు. ఇంతలో ట్రామ్ వచ్చింది. రేపు కలుస్తానని చెప్పి వెళ్ళిపోయింది. మొన్నాడు నాకు వీడుకోలు చెప్పడానికి స్టేషన్కి వచ్చి నా డైరీలో తన అడ్రస్ రాసి ఇచ్చింది. ఏం చేస్తావో మరి అన్నది దిగులుగా. నాకు బంధాన్ని కూడా వేసావుగా. నీ ప్రియుణ్ణి తప్పకుండా నీ వద్దకు పంపిస్తానులే. నీకు చాలా శ్రమిస్తున్నాను. ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి మాత్రం చేయడం ఒక పెద్ద కష్టం కాదు. ఆమె తలంచుకొని నెమ్మదిగా స్వాగతం చెప్పుకున్నట్టు అంది. హరి లేకపోతే నేను బ్రతకలేను అన్నయ్య. ఈమె ఇంత నమ్మకంగా అమాయకంగా అతని కోసం ఎదురుచూస్తోందే కానీ అతను ఎలాంటి వాడో ఏం చేయదలుచుకున్నాడో తెలియదు. ఆ మాట అంటే బృంద చాలా షార్ప్గా రియాక్ట్ అయింది. హరి అలాంటి వాడు కాదు. నా అంచనా ఎప్పుడు తప్పు కాదు. ఒక్కసారి అతనితో మాట్లాడితే నీకే తెలుస్తుంది. మాట్లాడతాను. గుడ్ లక్. థ్యాంక్ యూ. కళ్ళు దొడుచుకుంది. రైలు కదిలింది. గాల్లోకి చెయ్యి ఊపుతో ప్లాట్ఫామ్ మీద నిలబడిపోయింది బృందే. నా హృదయంలో నిలబడిపోయింది. హైదరాబాద్ వచ్చాక 2 రోజులు పడక వేశాను. జ్వరం తగ్గి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి నా కోసం ఫోన్ వచ్చింది. గుంటూరు నుంచి ప్రసాద్ వచ్చాడు. నన్ను వాళ్ళ ఆఫీస్కి రమ్మని కబురు. తప్పించుకుందామన్నా వాడు వదిలే ఘటం కాదు. సెంట్రల్ ఎక్స్చేంజ్లో పనిచేస్తున్నాడు వాడు. వాళ్ళ కలెక్టర్ గారి కూతురు పెళ్ళట. 4 రోజులు తిష్ట వేశాడు. వాడొస్తే నాకే పని సాగదు. సుడిగాలిలాగా నన్ను చుట్టేస్తాడు. ఆ తర్వాత 2 రోజులకి బృంద దగ్గర నుంచి ఉత్తరం రానే వచ్చింది. రోజులు గడిచే కొద్దీ ఈ ఎండకు కరిగే మంచు పొరలాగా ఆశ కరిగి నీరైపోతోంది. నా బాధ ఏమిటో నీకు ఇదివరకే చెప్పుకున్నాను. ఆ పైన నీ దయ బృంద. ఆ ఉత్తరం వచ్చాక మళ్ళీ కొంచెం చలనం ప్రారంభమైంది. PWDలో ఉన్న 4 స్నేహితులకి చెప్తే సాయంత్రానికి అడ్రస్ కనుక్కొని చెప్పారు. మర్నాడు ఆ ఇల్లు వెతుక్కుంటూ సైదాబాద్ వెళ్ళాను. గేట్ తెరుచుకొని లోపలికి వచ్చాక గ్రిల్ రూమ్ దగ్గర నిలబడి మొక్కలకు నీళ్లు పడుతున్న ఆమెను పోల్చుకోవడం కష్టం కాలేదు. లలిత, యూ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. ఎంత పొగరు. దగ్గరున్న బండ ఎత్తి దాన్ని నెత్తి మీద కొట్టి పారిపోవాలన్నంత కోపం వచ్చింది. కానీ బృంద కన్నీరు గుర్తొచ్చి అంత కోపాన్ని దిగమింగుకున్నాను. హరిగోపాల్ కావాలి. నా వైపు అనుమానంగా చూస్తూ లోపల ఉన్నాడు వెళ్ళు అంది.
అక్కడ నేను విన్నది చూస్తుంది హృదయ విదారకమైన విషయం. 10 నిమిషాల కన్నా ఎక్కువ అక్కడ ఉండలేకపోయాను. బృందకు ఉత్తరం రాయడమా మానడమా అని 2 రోజులు తటపటాయించాను. ఒకరోజు తెల్లవారుజామున ఏదో పీడకల వచ్చింది. హౌరా బ్రిడ్జి మీద నుంచి బృంద నదిలోకి దూకిందట. ఉలిక్కిపడి లేచాను. తెల్లవారుతున్నది. పక్షులు కిలకిలామంటున్నాయి. చల్లగాలి హాయిగా వేస్తోంది. ఎన్నడూ లేనిది కల ఏమిటి? ఈ వేళప్పుడు ఇలా మెలకు రావడం ఏమిటి? ఏ కబురు తెలియపోతే బృంద నన్ను అపార్థం చేసుకుంటుందని అప్పుడు తెలిసొచ్చింది. ఆ వేళ ఆమెకు ఉత్తరం రాశాను. అమ్మలు, నీ ఉత్తరం అందింది. నీకు జవాబు రాయకూడదనే అనుకున్నాను. కానీ ఇవాళ మళ్ళీ నా మనసు మారింది. నీ విషయాన్ని అలా ఉంచి నా గొడవ కొంచెం విను. లలిత అని మా ఊళ్ళో మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉండేది. ఆ పిల్ల ఎక్కడున్నా దీపంలా వెలుగుతూ ఉండేది. చిన్నప్పుడు నా చేయి పట్టుకొని నన్ను విడవకుండా తిరిగేది. నేను కొనిపెడితే తినేది, తిడితే పడేది, కోపం వచ్చి కొడితే నోరు మూసుకొని పడి ఉండేది. కాలం పరిగెత్తింది. ఆ పిల్ల పెద్దదైంది. నేను నీరు పోసి పెంచుకున్న ఆశలు మొగ్గలు తొడిగాయి. అయితే మా పరిస్థితి కొద్దిగా చితికిపోయింది. దానికి కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. చిన్ననాటి చనువు కొద్దీ అడిగితే, నీ మొహం, నీకు నాకు పెళ్ళేమిటి అంది. మళ్ళీ జన్మలో దాని మొహం చూడకూడదు అని అనుకున్నాను. నిన్న హరిగోపాల్ కోసం వెతుకుతూ లలితను చూశాను. నన్ను కాదన్నందుకు బాగా అయింది. ఈ మధ్యనే దానికి పెళ్ళైంది. అయితే ఏం, పెళ్ళైన 4 రోజులకే వాడికి స్ఫోటకం పోసి వికృతంగా తయారయ్యాడు. కళ్ళు కూడా పోయినాయి. పోవా మరి. ఎంతకీ అతను ఎవరో కాదు, నీ హరిగోపాలే. నాతో మాట్లాడిన 10 నిమిషాలు ఆడదానిలా ఏడుస్తూనే ఉన్నాడు. నీ గురించి చెప్పాను. బృంద అదృష్టవంతురాలు కాబట్టే ఈ పెళ్లి తప్పిపోయింది అన్నాడు. భగవంతుడు ఆడుకున్న ఈ చదరంగంలో ఎప్పుడే పావును ఎందుకు కదుపుతాడో ఆయనకే తెలియాలి. నువ్వు చదువుకున్న దానివి. ఈ చిన్న విషయానికి మనసు వికలం చేసుకోకు. నేను చూడు అన్నీ దులిపేసుకుని ఎలా హాయిగా తిరుగుతున్నానో. కాలం ఎల్లవేళలా ఒకే రీతిగా ఉండదు. రేపు మంచి జరుగుతుందన్న నమ్మకం మనల్ని బలంగా ముందుకు లాక్కుపోతూ ఉండాలి. అంతేగాని వెనక్కి తిరిగి చూస్తూ కూలబడిపోయి ఏడిస్తే లాభం లేదు. కనుక లెటస్ గో హెడ్, గో ఆన్ టిల్ ది ఎండ్ కమ్స్ టు అస్ ఫైనల్లీ. ఉత్తరం రాస్తావు కదూ అమ్మలు? మూర్తి. బృంద దగ్గర నుంచి జవాబు వస్తుందేమోనని చాలా రోజులు ఆశగా రోజు పోస్ట్ వాడి కోసం చూశాను. కానీ రాలేదు. ఇప్పటికీ నాకు అనిపిస్తూనే ఉంది, ఎప్పటికైనా ఏ రైల్లోనో ఏ ఊళ్ళోనో అకస్మాత్తుగా తన భర్తతోనో పిల్లలతోనో ప్రత్యక్షం అవుతుందని. అలా అని నాకు పదే పదే ఎవరో చెప్తున్నట్టే ఉండేది. అందుకని ఎక్కడ ఆడవాళ్ళు కనపడ్డా వాళ్లలో బృంద పోలికల కోసం వెతుకుతూనే ఉన్నాను. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. మరి లైక్ చేస్తారు కదూ? ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు, కథలు ఉంటాయి. ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ప్లే ఆల్ అని కొట్టి తప్పకుండా వింటారు కదూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.